ఫర్ ఎమ్ మూవీని ఈ కేన్స్ ఫెస్టివల్‌లో కూడా మీరు ప్రదర్శించారు. డిఫరెంట్ కంట్రీస్ ఆల్మోస్ట్ ఒక 20 కంట్రీస్ డిఫరెంట్ ఆడియన్స్ వచ్చి చూశారు. దే అప్రిషియేటెడ్ లైక్ ఎనీథింగ్. వీ హ్యావ్ ఎ వీడియో ఆల్సో. మూవీ తీస్తున్నప్పుడు ఈ షూటింగ్‌లో మీకు బాగా కష్టమైన సన్నివేశం అని అంటే ఏది చెప్తారు? అసలు అబ్బా ఇలా జరిగిందా అమ్మా అని అనిపిస్తుంది అమ్మ. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఆ లాస్ట్ 35 మినిట్స్ అయితే అసలు మీకు తెలవకుండానే సినిమా అయిపోద్ది. దాన్ని ఎలా చేస్తారు? మీరు ఎలా చేపిస్తారు అనేది మేము చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే లైఫ్లో చాలా న్యాచురల్గా వస్తాయి. చిన్నప్పటి నుంచి ఒక క్యారెక్టర్ అలాంటిది బసంతి లాంటి క్యారెక్టర్ ఒకటి చేస్తే చాలా బాగుంటుంది చూడాలని నాకు అప్పటి నుంచి థాట్. మీరు అంటే ఎలా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎలాంటి ఎలిమెంట్స్ మీరు ఆ టీజర్లో కానీ ట్రైలర్లో కానీ పెట్టారు? ట్రైలర్ చూస్తే సినిమా చూడాలి అని అనిపించేటట్టే కట్ చేసాము. M4M మూవీ టీమ్ డైరెక్టర్ మోహన్ గారు అలాగే హీరోయిన్ జో శర్మ గారు ఫస్ట్ పార్ట్ లో చాలా విషయాల్ని మనతో షేర్ చేసుకున్నారు. మరికొన్ని విషయాల్ని ఈ పార్ట్ లో చూద్దాం. సో సార్, మీరు అంటే ఇప్పుడు ఈ M4M మూవీని ఈ కేన్స్ ఫెస్టివల్లో కూడా మీరు ప్రదర్శించారు. అంటే ఆ విశేషాల గురించి చెప్పండి మాకు. షూర్ అమ్మ. కాన్స్ ఫెస్టివల్లో మాది టెలికాస్ట్ అయింది. అలానే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు మా మూవీని చూశారు. గ్లోబల్ ప్రీమియర్ చేశాము. కాన్స్లో ఈ మధ్యన తెలుగు సినిమా గ్లోబల్ ప్రీమియం చాలా తక్కువ. దాంట్లో గ్లోబల్ ప్రీమియం మేము అలాసిసి థియేటర్లో చేసాము. డిఫరెంట్ కంట్రీస్ ఆల్మోస్ట్ ఒక 20 కంట్రీస్ డిఫరెంట్ ఆడియన్స్ వచ్చి చూశారు. దే అప్రిషియేటెడ్ లైక్ ఎనీథింగ్. వీ హ్యావ్ ఎ వీడియో ఆల్సో. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షేర్ దట్ వీడియో ఆల్సో విత్ యువర్ ఛానల్. Motive for Murder movie world premiere at Cannes Film Festival. Red carpet and screening on May 17, 6:15 p.m. at Palais. Mohan Badlapatla, director and producer, along with M4M movie heroine Jo Sharma from USA, walked on the red carpet and screened M4M movie at Cannes. ఆల్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు చూసి అప్రిషియేట్ చేశారు M4M మూవీని. సో అక్కడ రెడ్ కార్పెట్లో కూడా నేను జో శర్మ రెడ్ కార్పెట్లో కూడా మేము నడుస్తాం జరిగింది. ఓకే, షీ విల్ టెల్ లిటిల్ బిట్ మోర్ అబౌట్ దట్ ఆల్సో. ఓకే. అంటే ఒక మూవీ రిలీజ్ అయ్యాక మనకి అప్రిషియేషన్స్ రావడం, అవార్డ్స్ రావడం అనేది వేరే విషయం సార్. అంటే రిలీజ్ అవ్వకముందే ఇన్ని అప్రిషియేషన్స్, ఇన్ని అవార్డ్స్ దీనికి రావడం, అంటే ఆ టాక్ రావడం మీకు ఎలా సాధ్యమైంది? షూర్ అమ్మా. యాక్చువల్గా మేము డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఫిలిం ఫెస్టివల్లో మేము ఆల్రెడీ అప్లై చేస్తాం జరిగింది. ఆల్మోస్ట్ మాకు 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి అమ్మ. 15 ఇవి IMDbలో కూడా ఉన్నాయి, కావాలంటే మీరు డబుల్ చెక్ చేసుకోవచ్చు. సో అదే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి చెప్పాలంటే షీ విల్ టెల్ యూ లిటిల్ మోర్ ఇన్ఫర్మేషన్ బికాస్ షీ ఈస్ ద వన్ హూ వర్క్డ్ వెరీ హార్డ్ టు గెట్ ఇన్ టు దట్ ఫెస్టివల్స్ ఆల్సో. ఓకే. సో యాజ్ ఎ హీరోయిన్గా అసలు ఈ మూవీని ఇన్ని భాషల్లో లైక్ 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నట్టున్నారు కదా. సో ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ఎలా సాధ్యమైంది ఇది? అది లైక్ వీ వాంట్ టు రీచ్ టు గ్లోబల్ ఆడియన్స్. అసలు యాక్చువల్గా ఇంగ్లీష్లో కూడా యాడ్ చేద్దాం అనుకున్నాం, హాలీవుడ్లో కూడా. వీ రియలీ వాంటెడ్ టు డూ దట్, బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ వీ వాంట్ టు టచ్ గ్లోబల్ ఆడియన్స్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ is that thrillers are like accepted everywhere. Story content is the hero, right? If the content is good, anybody will come and watch. Captions పెట్టుకొని వాచ్ చేస్తారు. యాజ్ మోహన్ గారు చెప్పడము, కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ ఐ వాస్ టెలింగ్ యూ. తెలుగులో వెళ్ళి పెట్టాము. వీ జస్ట్ మార్కెటెడ్ ఫర్ 2 days ఓవర్ దేర్, లైక్ ఇది మూవీ ఇలా రిలీజ్ అవుతుంది, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అని చెప్పి. యూ విల్ నాట్ బిలీవ్ ద అప్రిసియేషన్ దట్ వీ గాట్, అండ్ దే జస్ట్ వాచ్డ్ ఇన్ తెలుగు బై రీడింగ్ ద క్యాప్షన్స్. అండ్ ఒక్క సెకండ్ కూడా ఎవరు కదలలేదు. అండ్ వీ హ్యాడ్ అ స్టాండింగ్ ఓవేషన్. ఇంత కాంప్లిమెంట్స్ ఇచ్చారు అని అంటే ఒక 20 కంట్రీస్, దే టోల్డ్ విచ్ కంట్రీ దే ఆర్ ఫ్రమ్. మాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఇట్స్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ can be appreciated by anyone. Doesn't matter which language, which one. And the more languages, ఇంకా మాకు ఫ్యూచర్లో చాలా పెద్ద ప్లాన్ ఉంది. We want to release in 13 other languages like Chinese, Korean, Spanish. చాలా పెద్ద ప్లాన్ ఉండింది దీనికి, బికాస్ ఎనీబడి loves thrillers. And ఈ మూవీకి వచ్చిన అప్రిసియేషన్, కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వాజ్ కైండ్ ఆఫ్ లైక్ ఫర్ us a proof that it will work. సో దాంతో మా కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరిగిపోయింది. అరే ఎవ్రీవన్ విల్ అప్రిషియేట్ దిస్ అని. అండ్ మోహన్ గారు చెప్పినట్టు 15 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా మాకు వచ్చాయి. మోహన్ గారికి కూడా బెస్ట్ డైరెక్టర్ అవార్డు 3-4 వచ్చాయి. నాకు బెస్ట్ యాక్ట్రెస్గా ఐ గాట్ 4 awards. బెస్ట్ ఫిలిం లాస్ ఏంజల్స్ ఫిలిం ఫెస్టివల్, అండ్ బెస్ట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో అన్నిటికీ ఇన్ని కేటగిరీస్కి వచ్చేపాటికి, అది కూడా స్మాల్ ఫిలిం ఫెస్టివల్స్ కాదు. లైక్ ఐ గాట్ ఇన్ న్యూయార్క్ మూవీ అవార్డ్స్. మోహన్ గారికి వీ గాట్ ఇన్ లైక్ లండన్ ఫిలిం ఫెస్టివల్ అండ్ నాష్విల్. And I also got in Hollywood Film Festival.
బెస్ట్ ఫిలింకి లాస్ ఏంజల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి వచ్చింది. సో వెన్ వీ హ్యావ్ దట్ సో మెనీ ప్రొక్లెయిమ్డ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆనరింగ్ అస్ అండ్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెస్పాన్స్, మాకు చాలా కాన్ఫిడెన్స్ ఈ మూవీ ఎలానా సరే ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక ఇంకా చాలా అప్రిషియేషన్స్ మీకు వస్తాయి. సో ఆర్ హోపింగ్ దట్ ఖచ్చితంగా సార్. అవును. సో యాజ్ ఎ డైరెక్టర్గా సార్ మీరు ఈ మూవీ తీస్తున్నప్పుడు ఈ షూటింగ్లో మీకు బాగా కష్టమైన సన్నివేశం అని అంటే ఏది చెప్తారు? ఇందాక ఆల్రెడీ ఒకటి షేర్ చేస్తున్నారు, అది కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఒక మూవీ అన్నాక. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ చాలా సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. డైరెక్టర్ లా కాదమ్మా, నేను గ్రౌండ్ వర్క్ బాగా చేస్తాను. నేను అనుకున్న టైంకి జరగాలి, లేదు అని అంటే ఇంకా నాకు ఉగ్ర రూపమే వస్తుందమ్మా. సో అందు గురించి మ్యాక్సిమం ఏమి హర్డల్స్ లేకుండానే చేస్తాం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే ఇంత ప్రశాంతంగా కనబడుతున్నారు, మీరు చెప్పేది కూడా చాలా సింపుల్ వార్నింగ్ లాగా. టైం విషయం ఉగ్ర రూపం వస్తుంది. సో టైంకి స్టార్ట్ కావాలి, టైంకి ఎండ్ కావాలి. ఓకే. సో మీరు చెప్తారు లేదో నాకు తెలియదు, బట్ నేను అడుగుతున్నాను, మీ సినిమాలో ఉన్న ట్విస్ట్లు ఏంటి? అవి జనాల్ని ఎలా అట్రాక్ట్ చేస్తాయి అనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళని ఎలా థ్రిల్ చేయబోతున్నాయి అవన్నీ? అదే నేను ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా దెర్ ఆర్ సో మెనీ ట్విస్ట్, అన్బిలీవబుల్ ట్విస్ట్. ఒక క్యారెక్టర్ ఉన్నారు, ఈ క్యారెక్టర్ అని అంటే అసలు ఆ క్యారెక్టరు అసలు అబ్బా ఇలా జరిగిందా అమ్మా అని అనిపిస్తుంది అమ్మ. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఆ లాస్ట్ 35 minutes అయితే అసలు మీకు తెలవకుండానే సినిమా అయిపోద్ది. సో అది అందుకని నేను ఎక్కువ రివీల్ చేయలేను, బట్ డెఫినెట్గా సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అమ్మ. ఆబ్వియస్లీ సార్. నా రిక్వెస్ట్. ఓకే. సో జో గారు మీకు ఈ క్వశ్చన్, అంటే ఎం ఫర్ ఎం సినిమా చూసిన ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అసలు ఫుల్ ఇలా కిక్ ఉంటుంది. ఎట్లా అంటే ఇట్లా ఎడ్జ్లో కూర్చొని ఇంకా నేను పర్సనల్గా చూశాను, అందుకనే చెప్తున్నాను. అంటే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ అండ్ అమెరికాలో కూడా కొన్ని డిఫరెంట్ స్టేట్స్ ప్రమోషన్ జరుగుతున్నప్పుడు కొంతమందికి అలా ప్రీమియర్స్ చూపించాల్సి వచ్చింది. ఆ టైంలో వీవర్ లైక్ లుకింగ్ అంటే హౌ వాళ్ళు ఎలాగ యాంటిసిపేట్ అవుతున్నారు అని. లాస్ట్ 45 minutes అయితే ఇట్స్ లైక్ ఎవ్రీ సెకండ్ యుల్ ఫీల్ ద థ్రిల్ సో మచ్. ఒక సస్పెన్స్లో మూవీకి వెళ్ళినప్పుడు పైసా వసూలు అంటారు. యూ నీడ్ టు ఫీల్ ద సస్పెన్స్, యూ నీడ్ టు గెట్ ద థ్రిల్. దానికి 100% కాదు 1000% పైసా వసూలు. అందుకే ఛాలెంజ్ పెట్టాము, గెస్ట్ చేస్తే కిల్లని $1000 అని, అంటే 1 lakh rupees. సో మీరు చెప్తుంటేనే మాకు ఆ థ్రిల్ అంతా ఇప్పుడే కనిపిస్తుంది. ఇంకా మూవీ చూసాక మేము కూడా అలానే అయిపోతామేమో అంతే. సో సార్ ఇప్పుడు ఈ ఎం ఫర్ ఎం మూవీ అంతా కూడా ఒక హైదరాబాద్ చుట్టూ అల్లిన స్టోరీ లానే ఉంటుంది అని విన్నాము. అసలు దాని గురించి చెప్పండి. హైదరాబాద్ స్టోరీకి అనేది కాదమ్మా, బట్ ఇట్స్ లైక్ అ గ్లోబల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఉంది. షూటింగ్ మటుకు హైదరాబాద్లో చేస్తాం జరిగింది. అంతే అంతేనా? హైదరాబాద్ చుట్టూ అల్లిన స్టోరీ ఏం కాదమ్మా, టోటల్గా గ్లోబల్ చుట్టూ అల్లిన స్టోరీ అమ్మ. ఓకే. సో అంతే గ్లోబల్ అయినా మన హైదరాబాద్ లోనే షూటింగ్ మటుకు హైదరాబాదేనమ్మా. ఒక టాలీవుడ్ ఫ్లోర్ స్టూడియోలో ఒక ఆల్మోస్ట్ 25 days చేసాము. ద రిమైనింగ్ 10 to 15 days సిటీలో చేసాము. సిటీలో డిఫరెంట్ లొకేషన్స్ చేసాము. సో ఈ ఎం ఫర్ ఎం సినిమా ట్రైలర్ ని ఎలా లాంచ్ చేశారు? అసలు ట్రైలర్ విశేషాలు చెప్పండి. ట్రైలర్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ సూన్ అమ్మా, బట్ టీజర్ లాంచ్ చేసాం. దిల్ రాజుతో చేపించాను, US లో చేపించా. అది కూడా Dil Raju is a good friend of mine, and he was president at that time for Film Chamber. I was joint secretary. ఇప్పుడేమో మళ్ళీ ప్రెసిడెంట్ ఏమో సురేష్ బాబు గారు, దగ్గుపాటి సురేష్ బాబు. స్టిల్ ఐఎమ్ జాయింట్ సెక్రటరీ నౌ. సో అలా నేను ఐఎమ్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ సర్వ్డ్ యాజ్ ఎ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సెక్రటరీ కూడా చేశాను. సో అలా దిల్ రాజు గారి నాకు ఉన్న చనువుతో దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేశాను, మీరు US వస్తున్నారు, నేను వస్తాను, అక్కడ మనం లాంచ్ చేద్దాము టీజర్ అని. అక్కడ లాంచ్ చేశాను. అంటే ఇంకా మూవీ రిలీజ్ అవ్వకుండానే అన్ని కంట్రీస్ స్టేట్స్ రీసెంట్ గా ఏదైతే ఈ అమ్మాయి చేసిందో సాంగ్ చెప్పాను కదా, ప్రోమో సాంగ్ చాలా హైప్ వచ్చిందమ్మా. ఆల్రెడీ couple of million వ్యూస్ కూడా వచ్చినాయి. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే చేసాము, ఆదిత్య మ్యూజిక్ ద్వారా చేసాము. సో ఆ ప్రోమో సాంగ్ కూడా రిలీజ్ చేసాము. అఫీషియల్ గా ట్రైలర్ మటుకు నెక్స్ట్ వీక్ చేస్తున్నాము. అఫీషియల్ గా ట్రైలర్ లాంచ్ నెక్స్ట్ వీక్ చేస్తాం. అది టీజర్ మటుకు చేస్తాం జరిగింది. అయితే ఓకే, అంటే ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చేసింది కాబట్టి సో ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా పెద్దగా అయిపోతుందని నమ్మకం అయితే వచ్చింది సార్. That's what we are hoping and that's what we are praying. Fingers crossed. Crossing our fingers.
సో ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఈ స్టోరీ హైదరాబాద్ చుట్టూ అల్లిన ఒక స్టోరీ ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ని ఎలా గ్రాబ్ చేస్తుంది? ఎలా కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు? అందుకనే యూనివర్సల్ సబ్జెక్ట్ తీసుకున్నాం కదమ్మా. దట్ టు న్యూ ప్యాటర్న్. ఒక పెయింటింగ్స్‌తో ఈ కిల్లరు ఎలా క్రూయల్‌గా మర్డర్ చేసి ఒక టాప్ పెయింటింగ్‌గా పెట్టేసి ఎస్కేప్ అవుతా ఉంటాడు. అంటే ఇప్పుడు పెయింటింగ్స్‌తో మర్డర్ అని అంటున్నారు మీరు. అంటే ఎలాగా ఈ కిల్లరు పెయింటింగ్స్‌ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి మర్డర్ చేస్తాడా? లేక పెయింటింగ్స్‌తో మర్డర్ చేస్తాడా? మర్డర్ అదే చేసిన చెప్తారా మీరు? కాదమ్మా, మర్డర్ చేసిన తర్వాత పెయింట్ చేస్తాడు. బాడీని ఒక టాప్ నాచ్ పెయింటింగ్ లాగా పెట్టేసి వెళ్ళిపోతా ఉంటాడు. అది ఎందుకు రివీల్ చేస్తారు మీరు? అవును, రివీల్ ఏం కాదమ్మా. ఒక టాప్ నాచ్ పెయింటింగ్ లాగా పెడతాడు. అసలు ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, అసలు ఎలా ఎస్కేప్ అయ్యాడు అనేది చూడాలి మీరు. అది బ్యూటీ. అతని మోటివ్ ఏంటి, మోటివ్తో మర్డర్ చేశాడు. అవును, ఎగ్జాక్ట్లీ. ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ లాగా పెట్టేసి వెళ్ళిపోతాడు. పోలీసు వాళ్ళు రాకముందు అక్కడి నుంచి ఇంకోటమ్మా చెప్పి మర్డర్ చేస్తాడు. ఓకే. హీ విల్ టెల్, నేను పలానా రోజు పలానా దగ్గర అంటే పలానా దగ్గర అన్నాడు, నేను తొందరలో నేను ఇంకోటి చేస్తానని చెప్పి చేస్తాడు. అక్కడికి వెళ్ళే లోపల చేస్తాడు, పెయింటింగ్ లాగా పెడతాడు, ఎస్కేప్ అయిపోతాడు. ఓ గాడ్. ఈ థీమ్ చాలా కొత్తగా ఉంది. అంటే చాలా కిక్కిస్తుంది మాకు. సో ఇన్ని మర్డర్స్‌లో ఇంత బ్యూటిఫుల్ హీరోయిన్ ఎలా పెట్టారు? అసలు వీడి పరిస్థితి ఏంటి పాపం? అదే బ్యూటీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా ఆమె చాలా కష్టాలు పడింది సినిమాలో. ఓకే. ఆఖరికి అది కూడా రివీల్ చేయను. ఏమవుతుంది అనేది మీరు చూశాక తెలుస్తుంది. ఈ అమ్మాయికి ఏమవుతుంది అనేది కూడా మీకు చూసాక తెలుస్తుంది. వెరీ లాఫింగ్. That's the biggest concern all the time I had. I'm like, Mohan garu, I don't want to wear this. I look so shabby. అది ఎన్ని కంప్లైంట్లు అంటే ఆయన అన్నారు, నాకేం పట్టదమ్మా, నువ్వు నాకు కావాల్సిన క్యారెక్టర్, నువ్వు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, యూ హ్యావ్ టు లుక్ లైక్ దిస్, దట్స్ ఇట్. సో నేను అంటాను, క్యూట్ జర్నలిస్టులు కూడా ఉంటారు, ఇలా ఉంటారు, అలా ఉంటారు. ఈజ్ లైక్ నో. సో ఆ అడాప్టబిలిటీకి జర్నలిస్ట్ షుడ్ బి జర్నలిస్ట్ అమ్మా. అంతే. అబ్సల్యూట్లీ. యాక్చువల్‌గా ఆ రోలే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అన్నారు, నీకు ఆ డ్రెస్సులు కావాలంటామా, నెక్స్ట్ మూవీ చేసి దానిలో లవ్ స్టోరీ పెట్టి నీకు చేస్తాను, కానీ దీనికి మాత్రం కాంప్రమైజ్ అయ్యింది. నెక్స్ట్ మూవీ అంటే ఇద్దరికి ప్లానింగ్స్ ఉన్నాయి. ఇంకా చాలా మూవీస్ చేయాలి. జో శర్మ గారితో మీరు యాజ్ డైరెక్టర్‌గా మీరు ఈవిడ కూడా ఇందులో యాక్ట్ చేయడం ఇవన్నీ. ఇంకా ఏ జానర్స్‌లో మీ నుంచి మేము మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే జానర్ అనేదమ్మా, ఇప్పుడు నేను ఒక జానర్ కని కాదమ్మా, నేను జనరల్గా ఒక డిఫరెంట్గా చేయాలనేదే నా కాన్సెప్ట్. అది ఏ జానర్లో చేస్తాననేది కాదు. డెఫినెట్గా మటుకు మ్యాక్సిమం అన్ని జానర్లో టచ్ చేస్తానికి అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు ఏదో ఇది ఒక్కసారి నేను మర్డర్ మిస్టరీ చేశాను, నెక్స్ట్ ఇదే ఫాలో అవుతానని ఏం లేదు. బట్ చేయొచ్చు. ఇప్పుడు హాలీవుడ్లో అమ్మా టామ్ హ్యాంక్సే ఉన్నాడు. ఒక సినిమాలో చేసి ఇంకో సినిమాలో అలాంటి క్యారెక్టరే చేయడు. ఫారెస్ట్ గంప్లో చేసింది మళ్ళీ అపోలోలో చేసింది ఇంకో సినిమాలో చేయడు. అలా నాది కూడా ఏదో చేశాను, ఇది హిట్ అయింది, ఇదేదో అయింది, ఇంకోటి కూడా ఇలానే చేద్దాం అనేది ఉండదమ్మా. చాలా డిఫరెంట్గా చాలా. సో ఈ హిచ్కాక్ మూవీస్ అన్ని కూడా మర్డర్‌దే కదా సార్, మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్. గురు ఆఫ్ దిస్ మర్డర్ మిస్టరీస్. మిమ్మల్ని చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది. అందుకే అడిగా. సో డెఫినెట్గా ఐ మైట్ డూ ఇట్, ఐ మే నాట్ డూ ఇట్ ఆల్సో. బట్ పర్టికులర్గా ఇదే అని కాదు, బట్ డెఫినెట్గా ఐ విల్ అటెంప్ట్ అగైన్. ఓకే. సో మాకు మీ మాటల్లో అంతా తెలుస్తుంది ఏంటంటే మీకు ఈ థ్రిల్లర్, ఈ సస్పెన్స్, ఈ కిల్లింగ్, ఈ మర్డర్స్ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందేమో స్టోరీస్ తీయడం. అంటే మీ నుంచి మేము లవ్ స్టోరీ లాంటివి, ఫ్యాంటసీ స్టోరీస్, అలా రామ్ కామ్ అలాంటి ఎక్స్పెక్ట్ చేయలేమా? అమ్మా ఇప్పుడే అన్నాను కదా, డెఫినెట్గా నేను ఒక ప్యాటర్న్లో ఒకటే అని నేను అలా లేదు. ఐ విల్ డూ డిఫరెంట్ జానర్స్ డెఫినెట్లీ. అది నా ఫస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇంకో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను. దట్ ఐ విల్ రివీల్ లేటర్. ఓకే. నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్. మరి బ్యూటిఫుల్ హీరోయిన్ తో కూడా ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా? పైప్ లైన్ లో ఉందమ్మా. అది కూడా ఉందా? ఉంది. అంటే ఇప్పుడేం రివీల్ చేయను అని అంటున్నారు మీరైతే. సో ఇంకా మీరు ఫ్యూచర్ లో చాలా ప్రాజెక్ట్స్ చేస్తారు. మై ఫోకస్ ఇస్ M4M. లెట్ మీ రిలీజ్ దిస్. అయిపోయి బయటకు వచ్చేసాక ఇంకొకటి, మళ్ళీ అది బయటకు వచ్చాక ఇంకొకటి. అబ్సల్యూట్లీ. దట్ ఈస్ ద వే ఐ యామ్. ఓకే. రెండు పడవల మీద ఎప్పుడు ప్రయాణం చేయనమ్మా. లెట్ మీ సెయిల్ ఇన్ వన్ బోట్, లెట్ మీ రీచ్ మై గోల్, ఓకే. లెట్ మీ టేక్ అనదర్ బోట్. కరెక్ట్ సార్, రైట్.
సో జో గారు అంటే మీకు ఇలాంటి రోల్స్ ఇస్తే నెక్స్ట్ మీరు ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ జర్నలిస్ట్‌గా చేశారు. ఇది ఒక చాలా టిపికల్ కైండ్ ఆఫ్ ఎ న్యూ టైప్ కదా! మీకు అవును. ఇది కొత్త కాబట్టి. సో యాస్ ఎ హీరోయిన్‌గా హీరోయిన్స్ అందరికీ జనరల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసేది మంచి గ్లామరస్‌గా కనిపించాలి మేము. అంటే మాకు మంచి రొమాంటిక్ అలా కామెడీ టైప్ అలా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. మీకు రావడమే ఒక మంచి థ్రిల్లర్ మూవీ, సస్పెన్స్ మూవీలో సీరియస్‌గా ఉండే జర్నలిస్ట్‌గా మీరు వర్క్ చేశారు. సో లవ్ గర్ల్‌గా చూడాలి అనుకుంటే అసలు మీరు ఎలా చేస్తారు అనే ఒక థాట్ మేము ఒక చిన్న మూవ్‌మెంట్ మాకేమైనా చూపించగలుగుతారా? యాస్ ఎ డైరెక్టర్ మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరే ఒక చిన్నది అసలు ఒక లవ్ సీన్ ఉంటే తను ఎలా చేస్తారు? మీరు ఎలా చేపిస్తారు అనేది మేము అది చూడాలనుకుంటున్నాం. న్యాచురల్‌గా వచ్చేస్తాయి మనకి. ఎందుకంటే లైఫ్‌లో చాలా న్యాచురల్‌గా వస్తాయి. చిన్నప్పటి నుంచి ఎవరిని కదిలించినా కూడా ఏదో రకమైన లవ్ స్టోరీలు ఉంటాయి. అవునవును. యూ ఆస్క్ రైట్. అండ్ అది కూడా ఒక ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇంకొకరికి మ్యాచ్ అవ్వదు. సో వీ హ్యావ్ సో మెనీ స్టోరీస్ టు టెల్ అండ్ అది న్యాచురల్‌గా వచ్చేస్తుంది. దానికి మళ్ళీ పెద్ద ట్రైనింగ్ అవసరం కానీ బట్ ఎవ్రీవన్ కెన్ లవ్ ఈజ్ న్యాచురల్. యూనో ఓకే. జర్నలిస్ట్‌లా చేయడం అనేది ఐ ఫీల్ దట్ ఇట్స్ మోర్ టఫ్. ఐ ఫీల్ లైక్ లవ్ రొమాన్స్ ఈజ్ లైక్ మచ్ మోర్ ఈజియర్ అన్న నా ఫీలింగ్ ఉంటుంది. బట్ మోహన్ గారు మీరే చెప్పాలి. ఎందుకంటే యూనో మోహన్ గారిని మోహన్ గారు సాటిస్ఫై చేయాలి అంటే నీకు ఏ రోల్స్ అన్నా ఇష్టం అనుకో. నేను మాత్రం నీకు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇస్తా. అదే he already promised me that he's going to put me in different genres. ఓకే. సో మోహన్ గారితో మాట్లాడితే మాకు ఎలానో అర్థమైపోయింది. ఆయనకి సస్పెన్స్, థ్రిల్లర్స్ ఎక్కువ. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే ఆయన ఒక 10 మూవీస్ చూస్ చేసుకుంటే అందులో ఖచ్చితంగా ఒక 8 సస్పెన్స్ థ్రిల్లరే ఉంటాయని అర్థమైపోయింది. సో మీకు యాస్ ఎ హీరోయిన్‌గా మీకు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ ఇష్టం? నాకు మెయిన్ యాక్షన్ ఓరియంటెడ్ ఉన్న మూవీస్ ఇష్టము. అంటే ఓకే. జస్ట్ గ్లామర్ అని కాకుండా వేర్ ద యాక్ట్రెస్ హ్యాస్ అ డెప్త్ టు ద క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ ఇట్ క్యాన్ బి. ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ సో ఒక 2 కొంచెం డాన్స్ సాంగ్లు ఉండాలి. అక్కడే అయిపోయింది. సో మీ డ్రీమ్ రోల్ అనేది ఎవరికైనా లైఫ్‌లో ఉంటుంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. సో మీ డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు? డ్రీమ్ రోలా? ఐ థింక్ నేను ముంబైకెళ్ళి ప్రీ రిలీజ్‌లో అందరూ నన్ను హేమమాలిని గారితో కంపేర్ చేస్తుండే. అంటే ద వే ఐ సూపర్. టాక్, ద వే మేనరిజమ్స్ ఒకటే అంటే మొత్తం హాఫ్ ద ఇంటర్వ్యూ దాని మీద నడుస్తుండే. ఐయామ్ లైక్ ఇదే ఫస్ట్ టైం కాదు ఎవ్రీ టైమ్. అండ్ వాళ్ళందరూ ఒకటే అన్నారు. ఏమన్నా కానీ మీరు ఒక్కసారన్నా సరే ఎనీ స్టోరీ విచ్ షీ ఈజ్ వెరీ లెజెండరీ యాక్ట్రెస్. ఒక క్యారెక్టర్ అలాంటిది బసంతి లాంటి క్యారెక్టర్ ఒకటి చేస్తే చాలా బాగుంటుంది చూడాలని. నాకు అప్పటి నుంచి ఐ థాట్ అసలు షోలేలో ఆ బసంతి క్యారెక్టర్ అనేది టాప్ క్యారెక్టర్. అంటే మీకు కూడా ఫేస్ కట్స్ కొంచెం అలానే కనబడుతుంది. కరెక్ట్‌గా సరిపోతదేమో అని అనిపిస్తుంది. డైరెక్టర్ గారు ఎందుకు నవ్వుతున్నారు మీరు? షూర్ వాళ్ళు కూడా అదే అన్నారు. అంటే నేను చెప్పింది అబద్ధమా? లేదు. డెఫినెట్‌గా మీరు అన్నది రైట్. ఒక 2 జర్నలిస్టులు కూడా సేమ్ ఇదే అన్నారు. ఆ వాయిస్ కూడా అలానే ఉంది. సో అయితే నేను పాస్ అయ్యాను ఈ Absolutely. టెస్ట్‌లో. ఓకే. సో లెట్స్ హోప్ ఇన్ కేస్ ఇఫ్ ఐ కెన్ రీక్రియేట్ సంథింగ్ క్లోజ్ టు ఇట్ దట్ వుడ్ బి ఫెంటాస్టిక్. అది కూడా మోహన్ గారి చేతిలోనే ఉంటుంది. హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ సచ్ థింగ్స్. అన్నీ మోహన్ గారి చేతిలో పెట్టేశారు. అంటే he's almost like my godfather, trained me and all, right? So definitely there is always a difference, like he knows how to get that character out of me. Anta easy kaadu. It's not an easy feat to train new people. మోహన్ గారు అన్నట్టు అందరూ చాలా మంది మీరు మూవీలో చూస్తే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ న్యూ పీపుల్, రైట్? అలాంటి వాళ్ళ నుంచి నీకు కావాల్సినది బయటకు తెప్పియాలి అని అంటే దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. సో that way I'm lucky that I came into his hands. ఓకే. Yeah. సో మీకొక ఎరోటిక్ మూవీ ఆఫర్ ఇస్తే ఏం చేస్తారు? I don't think I fit genres. I'm sorry. యాక్షన్ ఉంటే చెప్పండి, డెప్త్ ఉంటే చెప్పండి. I think I can do, but no. అంటే మనం కూడా ఎప్పుడు ఒకటే దాంట్లో కాకుండా అన్ని జోనర్స్‌లోని కనిపిస్తే ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా మనల్ని. అంటే సో అలాని కాదు. యాక్షన్ అంటే ఐఎమ్ ఓకే విత్ లవ్, ఎనీ క్యారెక్టర్, బట్ క్యారెక్టర్కి ఒక డెప్త్ ఉండాలి. వచ్చామా అండ్ నాట్ ఎగ్జాక్ట్లీ గ్లామర్ రోల్స్. ఐ జస్ట్ వాంట్ టు ఒక నాట్ బి ఎ హేమమాలిని కాదు గ్లామర్ మనం మై ఒక మందాకినిని కూడా చూడాలి కదా. ఐఎమ్ గుడ్ విత్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటిదాకా అన్నీ చెప్పి నాకు ఇది ఓకే జర్నలిస్ట్‌గా అని చెప్పి. అంటే మీరు మరి అంత ఎక్స్ట్రీమ్ వెళ్ళేపాటికి ఐ హావ్ టు కమ్ బ్యాక్ టు దిస్. బట్ యా ఎనీ క్యారెక్టర్ ఈజ్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ యూ గెట్ కన్విన్స్ టు ఇట్. మనం చేయగలమా లేదా అనేది కన్విన్స్ చేయాలి ఎవరన్నా సరే. ఇప్పుడు
ఆలియా భట్ది గంగూబాయ్ ఎంత పెద్ద హిట్ అయింది, మీరు చూసే ఉంటారు కదా ఆలియా భట్. రైట్. సో దానిలో షీ ప్లేస్ సచ్ డిఫరెంట్ క్యారెక్టర్ యాజ్ అసలు ఎవరు అనుకోరు, బట్ షీ గాట్ నేషనల్ అవార్డ్ ఆల్సో ఫర్ దాట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ నీట్గా ఉన్నంత కాలం ఇట్స్ ఓకే. సో మోహన్ గారు, మీరు అంటే టీజర్ ఆల్రెడీ మీరు రిలీజ్ చేయించని చెప్పారు, అంటే మన దగ్గర ఇంకా రాలేదు, బట్ వచ్చిందా? యూట్యూబ్ ఇట్స్ ఇన్ యూట్యూబ్. ఓకే. ఉంది. సో అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ అవ్వకముందు ముందు మనకి ట్రైలర్ టీజర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అంటే అది చూసే మనం జనాల్ని గ్రాప్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ వీక్ అందులో ఏం ఎలిమెంట్స్ పెట్టారు మీరు, అంటే ఎలా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎలాంటి ఎలిమెంట్స్ మీరు ఆ టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ పెట్టారు? టోటల్గా సినిమాలో ఉన్న మొత్తం 2 minutesలో ఒక వెరైటీగా చూపించారు మా ట్రైలర్లో. సో డెఫినెట్గా మీరు ట్రైలర్ చూస్తే సినిమా చూడాలి అని అనిపించేటట్టే కట్ చేసాము, ఓకే. చేసాము. మ్యాక్సిమం నేనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను అలాంగ్ విత్ మై కో డైరెక్టర్. ఓకే. ఎడిట్ కూడా నేనే పూర్తిగా దగ్గరుండి చేపించాను, చేసాము ఇది. ఓకే. సో ఈ M4M మూవీ మే 8ని రిలీజ్ కాబోతుంది. సో ఈ ప్రేక్షకులకి ఏమైనా స్పెషల్ మెసేజ్ ఉందా? Sure, I'm definitely I'm asking, I'm requesting all the audience to come and watch the movie. If anybody will guess, మీ కాన్షియస్ కూడా మీరు గెస్ట్ చేసి చెప్పినా కానీ I will be more than happy to give some kind of reward also. నా ముందే చూసి చెప్తే మటుకు ₹1,00,000 ఇస్తామని చెప్పేసి చెప్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆడియన్స్ టు కమ్ వాచ్ అవర్ M4M మూవీ, మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్ ఆన్ May 8th. Everywhere, not only here, everywhere in the world, including North India and the United States also. ఓకే. సో యునైటెడ్ స్టేట్స్ లో AMC వాళ్ళు రిలీజ్ చేస్తున్నారమ్మా, ఇక్కడ PVR INOX వాళ్ళు చేస్తున్నారు, JVL వాళ్ళు ఏమో నార్త్ ఇండియా చేస్తున్నారు. సో వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ టీమ్ ఓకే. వేర్ వీఆర్ రిలీజింగ్ దిస్ మూవీ యాజ్ ఐ సెడ్ ఆన్ May 8th. యూఎస్ఏలో టెక్ఫ్లిక్స్ వాళ్ళు యుఎస్ఏలో టెక్ఫ్లిక్స్ వాళ్ళు విత్ AMC థియేటర్స్ ద్వారా చేపిస్తున్నారు. ఓకే. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ లోకి ఎంటర్ అంటే ఓన్లీ హానెస్ట్ ఆన్సర్స్. సో యాక్టింగ్ లో మీకు ఇష్టమైన హీరోయిన్ టాలీవుడ్ లో అని అంటే మీరు కూడా చెప్పొచ్చు సార్ ఇది, ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ గా మీరు అందరిని చూస్తుంటారు కాబట్టి అబ్బా వీళ్ళు బాగా చేస్తారు అని అనిపించిన హీరోయిన్ అంటే యూఆర్ థింకింగ్. ఇప్పుడు సౌందర్య బాగా చేసేదమ్మా, ఈ మధ్య ఎక్సలెంట్. అవును బాగా చేసేది సౌందర్య. అవునవును, నాకు అంత సూపర్ ఉంది మీ టేస్ట్ అసలు. బాగా చేసేది, అవును న్యాచురల్ గా చేసేది. అవునవును సార్. అవును. అంటే ఈ కాలంలో అంటే సాయి పల్లవి ఇస్ కైండ్ ఆఫ్ సేమ్ కదండి. ఓకే ఓకే ఆయన ఓకే అంటాం గొప్ప, ఓకే అంటే గొప్ప అంట. ఓకే మీన్స్ ఇట్స్ గుడ్ అన్నట్టు. ఓకే. సో లాస్ట్ క్వశ్చన్ డ్యూ అంటే బట్ నాట్ లీస్ట్ లాస్ట్ క్వశ్చన్. సో మీ ఫోన్లో లేటెస్ట్ సెల్ఫీ ఎవరితో ఉంది? నాదే. నాకు నేను ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఏ డైరెక్టర్ గో ఏ హీరోయిన్ కలిసి ఆయనతో ఉందని ఏదో ఒకటి చెప్తారు అనుకుంటే మీరు మీదే చెప్పారు. ఐ యామ్ సెల్ఫ్ అబ్సెస్డ్, సో ఐ టేక్ మై ఓన్ సెల్ఫీస్. ఓకే. సో మీకు లవ్ మ్యారేజ్ ఇష్టమా, అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా? అంటే అస్సలు నో ఆన్సర్. అసలు మ్యారేజ్ ఇష్టం లేదు అంటారా ఏంటి? అలా నేను, బట్ ఐ డోంట్ నో టు ఆన్సర్ దట్ రైట్ నౌ. అంటే ఇంకా చాలా మూవీస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఫోకస్ ఈజ్ ఆల్ అబౌట్ కెరియర్. మనకి లైఫ్లో దేర్ ఇస్ ఆల్వేస్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఇన్ లైఫ్. ఐ ఆల్వేస్ అబ్జర్వ్ దట్ యు బీ ఫోకస్డ్ విత్ సంథింగ్ అండ్ యూ అచీవ్ ఇట్, దెన్ యూ థింక్ అబౌట్ అదర్ థింగ్స్. రైట్. సో మీకు కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? అన్న మిమ్మల్ని డైరెక్టర్ గారిది అయితే కనిపిస్తుంది నాకు. కనిపిస్తుంది అందరూ ఇలా వణికిపోతూ ఉంటారు అనుకున్నా. మోహన్ గారికి కోపం వచ్చిందంటే అక్కడ అందరు ఇంక ఇలా వణికిపోతుంటారు. సో ఇట్స్ మీకు వస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా డైరెక్టర్ గారి మీద ట్రై చేశారా కోప్పడి? అంటే నాకు అంత సీన్ ఉందా? నాకు మెయిన్ అమ్మాయిలందరికీ సేమ్ కోపం వస్తే ఫస్ట్ ఏడుస్తారు. అయితే మీరు కూడా అలానే డీల్ చేశారా డైరెక్టర్ గారితో? అంటే కోపం వచ్చింది అంటే టింగ్ 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 ఇక్కడ ఆరిపోతూ ఉంటాయి. సార్ ఓకే సార్, మీకు కోపం వస్తే ఎలా ఉంటుందని చెప్పారు. మీకు కోపం వస్తే ఎలా ఉంటుందో మేము ఆల్రెడీ చూసాం. కోపడలేని వాళ్ళు అలా బాధపడుతుంటే మీరేం చేస్తారు చెప్పండి? అమ్మా, నా నేచర్ ఏంటంటే నాకు సిస్టమేటిక్గా లేకపోతే టైం ఫాలో కాకపోతే ఉగ్రరూపం వస్తుంది. ఒకవేళ సపోజ్ ఎవరైనా లేట్ వచ్చారనుకోండి, నాకు ఆ రోజు ₹1,00,000 2,00,000 వేస్ట్ అయినా పర్వాలేదు, ప్యాకప్ చెప్పేసి కూడా వెళ్ళిపోతాను. అమ్మో, చాలా స్ట్రిక్ట్ అమ్మని. అసలు చాలా భయంగా ఉంది సార్ అది వింటుంటే. సమస్య లేదమ్మా, ఓకే. ఎవరైనా కానీ అది
అవసరం వస్తే ఆర్టిస్ట్ని తీసేస్తా కూడా. అమ్మో! 10 రోజులు నా దగ్గర షూటింగ్ చేసిన ఆ ప్యాటర్న్ ఫాలో అయ్యి ఇంకా నేను 10 రోజులు చేశాను కదా నన్ను తీసేయడేమో, ఇలానే నేను లేట్ వస్తాను, లేకపోతే నేను నా ఇష్టం ఉన్నట్టు చేస్తానంటే, అరే రాహుల్ రా తీసేయి, కొత్త క్యారెక్టర్ని పెడదాం, కొత్తోడితో చేసుకుందాం, ఆ టైప్ అమ్మ. ఓకే. ఓకే. సో జో, ఎవ్రీవన్ హ్యాస్ అ సీక్రెట్ టాలెంట్ రైట్? సో మీ సీక్రెట్ టాలెంట్ ఏంటి? అబ్బా! సీక్రెట్ టాలెంటా? అన్ని టాలెంట్ బయటకు చూపించేస్తాం ఆల్రెడీ. ఇంకేం సీక్రెట్ టాలెంట్లు ఉంటాయి? అప్పుడు ఏం చెప్పాలి తెలుసా మీరు? అది సీక్రెట్ కదా చెప్పకూడదు అని చెప్పాలి. అచ్చా! అలా చెప్తే మళ్ళీ అందరూ 100 క్వశ్చన్లు ఆలోచిస్తూ ఉంటారు. ఏంటది? ఏంటది? అని. ఓకే. సో సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారా? టైం స్పెండ్ చేస్తుంటారా? చాలా ఎక్కువ. అర్థమైంది. ఇందాక సెల్ఫీలు అన్నప్పుడే అర్థమైంది. లేదు, యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో టైం దొరకట్లేదు. ఎందుకనంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి, ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది. బట్ లాస్ట్ 2-3 ఇయర్స్ అవసరమైతే అంత మటుకే పర్ఫెక్ట్‌గా చేసి పెడతాము. ఎందుకంటే మోహన్ బట్ల గారి వెరీ స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్ అన్నమాట. ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయకూడదని కాదు. ఏదైనా కంటెంట్ పెట్టేటప్పుడు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ అప్ టు ద మార్క్. ఏదో మనం తీసుకుంటే నీ వరకు ఉంచుకో గానీ, బట్ డోంట్ ఎక్స్‌పోజ్ ఇట్ టు సోషల్ మీడియా, బికాస్ దీస్ డేస్ సోషల్ మీడియా పీపుల్ మేక్ ఒపీనియన్స్ వెరీ క్విక్లీ. సో హీ ఈస్ లైక్ వెరీ కాషియస్ హౌ టు పోస్ట్ వాట్ యూ వాంట్ టు, అండ్ దెన్ హౌ టు యూజ్ ద చాటింగ్. అంటే ఇన్ జనరల్ చాలా గైడ్ చేస్తారు. మనం అనుకుంటాము ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అని, కానీ బట్ ఐ అండర్స్టాండ్ దట్ ఇలా సంబడి విత్ దేర్ ఎక్స్పీరియన్స్ గైడింగ్ యూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, అది బ్లెస్సింగ్. ఎందుకంటే యూ హియర్ లాట్ ఆఫ్ పీపుల్ దీస్ డేస్ ఐ నో అవును. దే అంటే సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత మనకి మైనస్ కూడా ఉంది. వెరీ ఇంపార్టెంట్ రిస్క్ కూడా సోషల్ ఉంది. మీడియా. అదే సెడ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ సోషల్ మీడియా. సో ఐ వాంట్ టు also involve more in social media. Right now I'm not focusing, but in the near future definitely I will hire somebody who can do or who can work for me to promote my activities in social media. Oh, right sir. That's what I told also, but I may not do it on my own, but Okay. I will hire somebody. 7 habits lo idundamma. If you cannot perform how to do, hire somebody who can perform on behalf of you. So I am planning to hire somebody who can assist me, guide me to promote all my activities in social media. I'm going to start very soon. ఓకే. సో ఇప్పుడు ఎస్పెషల్లీ యాజ్ అ డైరెక్టర్గా మీకు నచ్చిన ఒక మూవీ చెప్పండి సార్. ఆ రోజుల్లో అమ్మ చాలా సినిమాలు, అంటే విశ్వనాథ్ గారి సినిమా ఎప్పుడు వస్తుందా అని చూసేవాడిని. అవునవునవును. ఎప్పుడు వస్తాయా, వచ్చిన రోజు ఫస్ట్ డే వెళ్ళేవాడిని. ఓకే. సో విశ్వనాథ్ గారు అన్నారు మణిరత్నం కాబట్టి గారి సినిమాలు ఫస్ట్ డేనే వెళ్ళేవాడిని ఆ రోజుల్లో. విశ్వనాథ్ గారు అన్నారు కాబట్టి ఆయన సినిమాల్లో చాలా మూవీస్ ఉన్నాయి, చాలా హిట్ మూవీస్ ఉన్నాయి. ఆయన సినిమాలో మీకు బాగా నచ్చిన ఒక మూవీ, బాగా గుర్తుండిపోయేది, ఎన్నిసార్లు వేసినా బోర్ కొట్టకుండా చూస్తాను నేను ఇది అనే మూవీ? శంకరాభరణం అమ్మ, సాగర సంగం, చాలా ఉన్నాయమ్మ ఆయన సినిమాలు. అసలు దేర్ ఆర్ సో మెనీ మూవీస్ వేర్ వీ కెన్ సీ. ఐ యూస్ టు సీ చాలా అవును. డిఫరెంట్. ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. Emotion. అవును అవును, చాలా అనేది చాలా మంచి మణిరత్నం డైరెక్టర్. గారి రైట్. సినిమాలు అవును కూడా, రైట్ సార్. మణిరత్నం గారి సినిమాలు కూడా మిస్ కాకుండా చూసేవాడిని. అవును. అప్పట్లో వాళ్ళందరూ ఒక పెద్ద లెజెండరీ డైరెక్టర్స్. అవును సార్. సో వాళ్ళని చూసి ఇప్పటికీ అందరూ చాలా వరకు ఇన్స్పైర్ అవుతూ అది ఉంటారు. రియల్ అమ్మా, ఇప్పుడంతా ఫేకే. అమ్మో, మీరు చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంతా ఫేకే అమ్మ ఇప్పుడు. ఓకే. ఆ, సో యాజ్ ఏ డైరెక్టర్గా హాలీవుడ్లో, టాలీవుడ్ అయిపోయింది, హాలీవుడ్లో మీకు ఏ డైరెక్టర్స్ ఇష్టం? అమ్మా, నేను యాజ్ ఐ సెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ విషయానికి వస్తే హిచ్కాక్. అందుకే మీ టేస్ట్ అన్ని కనిపెట్టారని అంటే ఆ చెప్పాను రోజు ఇందాక ఇప్పుడు హిచ్కాక్ అని. ఇప్పటికి ఈ రోజు కూడా మీరు ఎప్పుడన్నా హాలీవుడ్ వెళ్తే చూడండి, హిచ్కాక్ది లైవ్ చేసి అప్పటిదప్పుడు ఎడిట్ చేసి అప్పటిదప్పుడే చూపిస్తారు. అంటే ఆ రోజుల్లో, అంటే ఈ రోజున్న టెక్నాలజీకి అలా చూపించగలుగుతున్నారు. అవును ఆ రోజుల్లో అతను 100 years బ్యాక్ అలా చేసాడంటే ఎంత గ్రేట్. అవును అవును. మన దగ్గర ఒక పెద్ద ఆయన ఉండేవారు, విఠలాచార్య గారు, కూడా అలానే బాగా చేసేవారు. ఓకే. సో మీకు ఎప్పుడైనా లో అయినప్పుడు లేకపోతే ఏదైనా అనిపించినప్పుడు మీరు దేనికి మోటివేట్ అవుతుంటారు? ఏం చూసి మోటివేట్ అవుతారు? మిమ్మల్ని మోటివేట్ చేసేది ఏంటి? అంటే లేకపోతే మోటివేషన్ కోసం ఏం చేస్తూ ఉంటారు? అంటే నాకు అసలు లో అనేది అలా ఉండదు అన్నమాట. ఎగ్జాక్ట్లీ అందరం అదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశారు. దెర్ ఇస్ నో లో ఫర్ మూవ్ అని వాటిలో పెట్టాలి. సమస్య లేదమ్మా, దెర్ ఇస్ నో లో ఎట్ ఆల్.
కన్సిస్టెన్సీ ఉంటుంది మనకు, లో హై. నాకు ఇప్పుడు 100 కోట్లు వచ్చినా ఒకటే, 1 కోటి వచ్చినా ఒకటే, అది ఏమి రాకున్నా ఒకటే. అవును. ఆ, ఓకే. సో మీకు ఇంత కోపమైనప్పటికీ కూడా ఇంత ప్రశాంతంగా మా స్టూడియోలో కూర్చొని మాకు మీ మూవీ గురించి, మీ హీరోయిన్ గురించి, మీ హీరో గురించి ఇన్ని విషయాలని మా కోసం షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నీకు కూడా జో, అంటే ఈ మూవీ పెద్ద సక్సెస్ అయ్యి మీకు బోల్డ్ డబ్బులు వచ్చేయాలి, అంటే చాలా హిట్ వచ్చి మీరు ఇంకా ఇలాంటి మూవీస్ చాలా చేయాలి అని నేను So, కోరుకుంటున్నాను. ఇంకొకటి అండ్ ఈ మూవీ కూడా చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకొకటి ఇంపార్టెంట్ చెప్పాలి, మూవీకి టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ఐ డిడ్ లాట్ ఆఫ్ టీమ్ వర్క్ విత్ మై మూవీ, ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద పర్సన్స్ వాట్ ఐ వాంట్ టు గివ్ క్రెడిట్ ఈస్ రాహుల్ అడబాల అమ్మ. ఇక్కడికి వచ్చాడు ఆ కుర్రాడు, Hmm. రాహుల్ అడబాలకి నేను క్రెడిట్ ఇవ్వాలి. వి వర్క్ టుగెదర్, హీ డిడ్ లాట్ ఆఫ్ వర్క్, ఈజ్ వన్ ఆఫ్ ది కీ ప్లేయర్స్ విత్ మై ప్రాజెక్ట్, విత్ దిస్ Mhm. పర్టికులర్లీ విత్ దిస్ ప్రాజెక్ట్. అవును. సో హీ హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో అదొకటి క్రెడిట్ చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాను. యా సార్. సో మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఈ మూవీ హిట్ అయిపోతుంది, అందుకని మీకు ముందే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ సో యూ. మా ఇంటర్వ్యూ కూడా మీకు అంతే నచ్చిందని అనుకుంటున్నాను. ఎంజాయ్ Sure. చేశారా లేదా? అబ్సల్యూట్లీ. నేను జనరల్గా ఎక్కువ అటెండ్ కాను, బట్ కన్యగంటి గారు బాగా ఫాలో అప్ Mhm. చేశారు. అలానే చౌదరి గారు కూడా అమెరికాకి వెళ్ళే ముందు కూడా Mhm. చెప్పారు, తప్పకుండా మీరు వెళ్ళాలండి మా స్టూడియో కానీ. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్, ఓకే. థ్యాంక్ దెమ్ అగైన్. సో అన్ని మీ డైరెక్టర్ గారు చెప్తున్నారు, నువ్వు ఎంజాయ్ చేయలేదా? నేను చాలా ఎంజాయ్ చేశాను. లోపల ఎంజాయ్ చేశారా శృతి హాసన్ లాగా? నీ లోపల ఇన్సైడ్ మరి శృతి హాసన్ లాగా. మరి ఎక్కువ రియాక్షన్ చూపిస్తే కష్టం అని చెప్పి అప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేటర్ జర్నలిస్ట్ రోల్లో నేను నిమగ్నమై ఇంకా ప్రస్తుతానికి ఇంకా రోల్లో ఉండిపోయారు ఉన్నా. మీరైతే. ఈ మూవీ అయిన తర్వాత వేరే రోల్కి వెళ్తా. అప్పటి వరకు ఆ సీరియస్ లుక్, యూనో ఆ పాయిస్ అవన్నీ అలా మెయింటైన్ చేస్తూ ఉంటే అప్పుడు అందరూ నన్ను కోరిలేట్ చేసుకుంటారు కదా మూవీ చూసేటప్పుడు. రైట్. సో యా, రియలీ గుడ్, థ్యాంక్ యూ, ఓకే. ఐ ఎంజాయ్డ్ అ లాట్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా స్టూడియోకి వచ్చి ఈరోజు మళ్ళీ సక్సెస్ పార్టీ చేసుకుందాం. డెఫినెట్లీ